ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజ్యం తగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరు మీ కుటుంబం క్షేమంగా ఉన్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాక్యం చదువుకున్నారా? ప్రతిరోజు దేవునితో ప్రారంభించడం వలన ఆ రోజంతట్లో మనం విజయాన్ని పొందుకుంటాం. దేవుని కృపను బట్టి మనం ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి ధ్యానం చేస్తున్నాము. మీలో చాలామంది స్ఫూర్తి పొందుతున్నారు, ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. మీ సాక్ష్యాలు మాతో పంచుకుంటున్నందుకు కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు మీ అందరి జీవితాల్లో సమృద్ధిని నింపాలని, సత్య సంబంధమైన విషయాల్లో మీరందరూ నాటబడాలని, దేవుని కాడిని మోసేవారుగా మీరు ఉండాలని మీకోసం పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. దేవుని మహిమతో మీరు నింపబడి దేవుని కొరకు వాడబడాలని ప్రతిరోజు కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందామా? 60వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాం. Psalm 60:4. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తున్నాడు. దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క క్రియలను ధ్యానం చేస్తూ ఒక చక్కని కీర్తన ఇక్కడ రాస్తున్నాడు. దానిలో దేవుడు ఒక ధ్వజం ఇచ్చాడట. అది ఎవరికి, ఎందుకు ప్రశ్నించుకోవాలి. దేవుడు ఒక ధ్వజాన్ని మనకిచ్చాడు. గాడ్ లిఫ్టెడ్ ఎ బ్యానర్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఫర్ హూమ్ అండ్ ఫర్ వై? ఈ రెండు ప్రశ్నలు ఈరోజు ఆలోచించేద్దాం. ధ్వజము అనగా పరమగీతాల్లో 2వ అధ్యాయంలో మంచి మాట ఉంటుంది, దేవుడు ప్రేమను ధ్వజంగా ఎత్తాడని. దిస్ ఈస్ ద బ్యానర్ ఆఫ్ లవ్. దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమిస్తాడు కూడా. ఆయన ప్రేమ నుండి మనలో ఏ ఒక్కరూ తొలగిపోవడం లేదు. పౌలు భక్తుడు అంటాడు, ఈ లోకంలో ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయదు. నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఒకవేళ ధనం నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చేమో, బంధువులు నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చేమో, సొంత కుటుంబ సభ్యులు నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుని ప్రేమ ఎప్పుడు నిన్ను విడిచిపోదు. గాడ్స్ లవ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమ ఎప్పుడు సమృద్ధిగానే ఉంది. దేవుని ప్రేమ అనే ధ్వజాన్ని దేవుడు మనకు ఎందుకు నిలవబెట్టాడు ఆలోచించేద్దాం. సిలువలో యేసు ప్రభు ఎందుకు మన కోసం మరణించారు? తన ప్రాణాన్ని మన కోసం ఎందుకు ఆయన అర్పించారు అంటే, ఎవరి కొరకు ధ్వజము, ఎందుకొరకు అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా భయభక్తులు గల వారి కోసం అన్నాడు. దేవుని యందు మనకి భయభక్తులు ఉన్నాయా ప్రశ్నించుకుందాం. చాలాసార్లు దేవుని వాగ్దానాలు నెరవేర్పు మనం చూడాలనుకుంటాం, కానీ మనము దేవుని కొరకు ఏం చేయాలనేది ఆలోచించే. ప్రభువు నీ నుండి నా నుండి కోరుకుంటుంది ఏంటి అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా? కొంతమందికి దేవుడు అంటే భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. కొంతమంది భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కానీ క్రైస్తవులకు రెండూ ఉండాలి. భయభక్తులు ఉండాలి. ప్రభు అంటే భయం ఉండాలి, అదేవిధంగా ఆయన యందు భక్తి కూడా ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఎప్పుడు దేవుని మందిరానికి రారు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అండి అంటారు. దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే, బహుశా వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేదా భయం ఉంది కానీ భక్తి లేదు. కొంతమంది భక్తి చాలా ఎక్కువ ఉంటుంది కానీ పాపం చేసే విషయంలో భయం మాత్రం ఉండదు. చాలా సందర్భాల్లో దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని మర్చిపోయి విపరీతమైన పనులు చేస్తూ ఉంటారు, దేవుని దూరంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలంగా మనం భయమో భక్తి కలిగి ఉండి దేవుని సేవించాలా, దేవుని గణపరచాలి. ఒకవేళ ఈరోజు ఇంతవరకు నామకార్థ క్రైస్తవుడు ఉన్నావేమో, కేవలం పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తవుడేమో, హృదయ సంబంధమైన మార్పు నువ్వు కలిగి ఉండి నిజమైన క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలనే దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు తన యందు భయభక్తులు గల వారి కోసం తన ధ్వజాన్ని నిలవబెట్టాడు. ఎందుకు అంటే, సత్యము నిమిత్తం ఎత్తి పట్టడానికి. ఆయన మనల్ని ప్రేమించిన ఒక కారణం ఉంది, మనము సత్యం కొరకు బ్రతకాలని. సత్యం ఎవరు అంటే, యోహాను 14:6లో మనకు తెలుసు, ప్రభువుని యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునని. క్రీస్తు కొరకు మనం జీవించినట్లుగా, ఆయన కొరకు ఫలము ఫలించినట్లుగా. రోమాపత్రికలో పౌలు అంటాడు కదా, దేవుని కొరకు ఫలం ఫలించినట్లు అంటాడు. అంటే ఈ లోకంలో మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు జీవిస్తున్నామంటే, ఎస్ మన భౌతిక అవసరాలు తీర్చబడాలి, ప్రతిరోజు మనకున్న సమస్యలను విడుదల పొందుతూనే ఉండాలి. అయితే అంతకన్నా ప్రాముఖ్యంగా మనం దేవుని కొరకు ఫలించినట్లుగా, క్రీస్తు కొరకు సత్యము నిమిత్తమై బ్రతుకున్నట్లుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పిలుపును ఎప్పుడు మర్చిపోకూడదు.
దేవుడు మనల్ని పిలిచింది సత్యం కోసం నిలబడాలని. ఇప్పుడు ఎవరైతే దేవుని కోసం నిలబడతారో దేవుడు వారి కోసం ఇంకా బలంగా నిలబడతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు తన ప్రేమ అనే ధ్వజాన్ని కోసం ఎప్పుడు నిలబెట్టే ఉన్నాడు. ఆయన నిన్ను నిలబెట్టాలని, బలపరచాలని, ధైర్యపరచాలని, సమాజంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాలని. ఈ ఉదయకాల సమయంలో బహుశా ఒక అనారోగ్యం నేను చుట్టుముట్టిందేమో. నిన్నటిదాకా బాగానే ఉందండి వెస్లీ గారు, ఏంటో ఈ రోజు నుండే కొంచెం ఇబ్బంది తలెత్తింది. ఆర్థిక సంబంధ ఇబ్బందులు నిన్ను బాగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయేమో, లేదా నిందల అవమానాలు నిన్ను అవమాన పరిస్థితులకు నెట్టేస్తున్నాయేమో. యోసేపు వల్లే ఒకవేళ నువ్వు శ్రమ అనుభవిస్తున్నావేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. నీ కొరకు ఒక ధ్వజాన్ని నిలవబెట్టారు ఆయన. ఆ ధ్వజం దగ్గర నీ ఉండు, దేవుని పాదాల దగ్గర ఉండు, ఆయన పాదాల దగ్గర గోజాడు, ఆయన అసలు విజ్ఞాపన చేయి, ప్రార్థనాపూర్వక ఆయన వైపు చూడు. ఖచ్చితంగా ఈ రోజంతా దేవుడు నిన్ను బలపరిచి తన మహిమ కొరకు వాడుకోవాలని కోరుతున్నారు ఆయన. తన రాజ్య విస్తరణలో నిన్ను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన వైపు చూద్దామా? కన్ను మూసుకోండి, ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు గల వారి కోసం నువ్వు ఒక ధ్వజాన్ని నిలవబెట్టావని, సత్యము కొరకు ఎత్తిపట్టడానికే నీవు ఆ పని చేశావని వాక్యంలో రాయబడింది. ప్రభువా, ఈరోజు ఈ వాగ్దానాన్ని మా ప్రియుల జీవితంలో నెరవేర్చండి. నీవు మా పట్ల కలిగి ఉన్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు. ప్రేమ అనే ధ్వజం, విజయ కేతనాన్ని ప్రభువా నువ్వు ఎగురువేసావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. హెల్ప్ us టు క్లెయిమ్ అవర్ విక్టరీ ఇన్ జీసస్ నేమ్. యేసు నామంలో మా విజయాన్ని మేము ఎప్పుడూ క్లెయిమ్ చేసే వారంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని చూస్తూ ఆధ్యాత్మిక దీవెన పొందుతున్న మా ప్రియులందరినీ మీరే బలపరిచి, ధైర్యపరిచి, అద్భుతాలు చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. God bless you dear friends. Have a blessed and wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.